హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యకరమైన సీడ్స్‌తో కారం పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో ఉంటుంది. మరి నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది ఈరోజు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మరి ఆరోగ్యకరమైన కారం పొడిని సీడ్స్‌తో చేసుకున్న కారం పొడిని మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యము, నేను ఏమేమి వేసి తయారు చేశాను అనేది మన వీడియోలో అయితే చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా నేను శుభ్రంగా కడిగి తీసుకున్న కర్బూజా సీడ్స్‌ని అయితే ఇలా తీసుకున్నానండి. మనము ఎప్పుడు ఇంట్లోకి తెచ్చుకుంటాం కదా, ఇంకా ఫ్రూట్స్ సలాడ్ చేయడానికి లేదా జ్యూసులు తయారు చేసడానికి ఇంకా కర్బూజాని తీసుకొచ్చుకుంటాం కదా, వాటిల్లోంచి వచ్చిన ఈ సీడ్స్‌ని పాడేయకుండా ఇలాగా శుభ్రంగా కడిగి ఎండబెట్టుకుని తీసుకోవాలండి. ఇవి ఎండబెట్టుకుని తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ప్యాన్‌గాలకి అయితే ఇంట్లోనే ప్లేట్‌లో అలా పెట్టేసుకుంటే ఇలా డ్రై అయిపోయినాయండి. ఒక 2-3 రోజులకి ఇలా డ్రై అయిన ఈ సీడ్స్‌ని ఇప్పుడు మనము కారం పొడి తయారు చేసుకుందామండి. ఈ సీడ్స్ తోటి చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి సువాసనతో, అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. మరి దీన్ని తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఉట్టు కడాయిలోనే ఈ సీడ్స్‌ని వేసుకోవాలండి. అలాగే ఈ సీడ్స్‌ని మనము హైలో కాకుండా మంట అనేది మీడియంలో పెట్టుకుని వేపించుకోవాలి. అలాగే ఈ సీడ్స్ ఎగుతున్నప్పుడు మనకి బయటికి పేలుతా ఉంటాయండి, బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా ఇప్పుడు మన వీడియోలో మీకు చూపిస్తాను, చూసేయండి. మనకి నువ్వుల్ని వేపించుకుంటే ఏ విధంగా చిటపటలాడుతూ బయటికి వెళ్ళిపోతాయో, నువ్వులు పేలిపోతాయో, అలాగే ఈ సీడ్స్ కూడా ఇంకా మనకి పేలుతాయండి వేపించేటప్పుడు. ఇవి చాలా డెలికేట్ ఉంటాయి. మనం మంట అనేది హైలో పెట్టుకున్నాం అనుకోండి, సీడ్స్ అనేది మాడిపోతాయి. కాబట్టి ఈ విత్తనాలని మనము మీడియం మంటలో పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, సీడ్స్ ఎలా పేలుతున్నాయో. ఇలా పేలుకుంటూ బయటికి వెళ్ళిపోతాయి అనమాట. ఇలాగ బయటికి వెళ్ళకుండా ఉండాలంటే ఇలాగ ఒక ప్లేట్ని తీసుకుని ఇలా మూత పెట్టి మనకు మాత్రమే కనిపించేటట్టు ఇలా చిన్నగా చూసుకుంటూ నెమ్మదిగా కదుపుకుంటూ ఇవి వేపించుకోవాలండి. మంట అనేది సిమ్లో పెట్టుకుని ఇలాగా ఈ సీడ్స్‌ని దోరగా వేపించుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూసారా, ఇలా వేపిస్తున్నప్పుడు మంచి సువాసన వస్తుందండి. చూసారా, ఇలా ఏగిన ఈ సీడ్స్‌ని ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాము. అలాగే ఇంకా దీనికి మరొక ప్రాసెస్ అంటే దీనికి కావాల్సినవి చూసేద్దాము. అలాగే నేను ఇక్కడ వచ్చేసి 6 ఎండుమిర్చిని తీసుకున్నాను. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ తీసుకోండి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా చింతపండు, ఒక 7-8 ఎల్లుల్లి రొమ్మలని తీసుకున్నానండి. అయితే ఇక్కడ చింతపండుని, ఎల్లుల్లి రొమ్మలని నేను వేపించుకుంటలేదు, ఓన్లీ జీలకర్రని, ఎండుమిర్చిని వేపించుకుందామండి. ఇప్పుడు ముందుగా ఒక కడాయిని తీసుకుని స్టవ్ పై పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె వీటెక్కిన తర్వాత ఎండుమిర్చిని వేసి దోరగా వేపించుకుందామండి సన్నని మంట మీద. అలాగే ఈ నూనె కూడా దీనికి పట్టదండి, కాకపోతే ఈ ఎండుమిర్చి ఎగడానికి మాత్రమే ఇలాగా నూనె వేసుకున్నానండి. దీనికి నూనె కూడా ఎక్కువ అవసరం ఉండదు. ఇవి వేగిన తర్వాత జీలకర్ర వేసేసి వేపించేసుకుని ఇంకా మనము స్టవ్ ఆపేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ పొడి. మరి వేస్ట్‌గా పాడేయకంటే ఇలా సీడ్స్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సీడ్స్ తోటి ఇలా పొడి చేసుకుని తింటే కమ్మగా ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇంకొక సీడ్స్‌ని మళ్ళీ పొడి చేసుకుని పాలల్లో కూడా కలుపుకోవచ్చండి. అది కూడా మీకు మరొక వీడియోలో అయితే చూపించేస్తాను. ముందైతే ఈ వీడియో చూసేయండి. ఇప్పుడు మనకి సీడ్స్ వేపించుకున్న సీడ్స్ కూడా రెడీ అయిపోయినాయి. అలాగే వేపించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర కూడా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పొడి పెట్టే విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే ఈ సీడ్స్‌ని పొడిపెట్టి జల్లెడ పట్టుకోవాలండి. ఎందుకంటే ఇవి పైన కాస్త బరకగా పొట్టు ఉంటుంది కదండి. ఈ పొట్టునైతే నేను ఏ విధంగా మిక్సీ పట్టుకుంటున్నానో చూడండి. మిక్సీ గిన్నెలో వేసేసి ఇలాగా మిక్సీ ఆన్ చేసుకుని మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి. అలాగే మీరు ఇంకా ఈ పొట్టుతోటి మీరు పొడి చేసుకుంటాననుకుంటే అన్ని కలిపి ఒకటేసారి పొడి పెట్టేసుకోండి. నేనైతే ఇలాగా చూడండి మిక్సీ పట్టి ఇలాగా జల్లెడ పట్టుకుంటున్నాను. నాకైతే మళ్ళీ లాస్ట్‌లో ఇంత వచ్చిందండి. ఇది ఇంకా నేనైతే ఇంక తీసేస్తున్నాను. ఇంకా మీరెక్కువ ఇది కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేకపోతే మరొకసారి పెట్టి తీసుకోండి. ఇంత పొడి అయితే వచ్చిందండి. ఇప్పుడు నేనైతే మిక్సీ గిన్నె తీసుకుని అదే మిక్సీ గిన్నెలోకి జీలకర్ర, అలాగే ఎల్లుల్లిపాయలు అన్నీ కూడా వేసేసి ఇలా పొడి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తయారు చేసుకున్న పొడిని కూడా వేసేసి మరొకసారి మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు
మనకి రెడీ అయిపోయిందండి పొడి అనేది. ఇప్పుడు ఈ పొడిని మనము ఒక గాజు సీసాలో కానీ లేదా ఏదైనా కంటైనర్లో కానీ డబ్బాలో కానీ వేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 15 రోజుల దాకా కూడా వేసుకోవచ్చండి. అలా నిల్వ ఉంటుంది. అలాగే మీకు అప్పుడు వరకు కూడా ఉంచారండి, 1-2 రోజుల్లోనే అవగొడతారు. చూసారా, నాకైతే ఈ చిన్న బౌల్స్లోకి సకానికి అయితే వచ్చిందండి ఈ పొడి. ఇంకా నేనైతే కొంచెం అయితే తీసుకుని కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. బయట అయినా కూడా ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే కర్బూజా సీడ్స్ తోటి ఈ పొడిని ఇలా తయారు చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తినండి, చాలా బాగుంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ సీడ్స్లోని. మరి ఈ పొడి చేస్తున్నప్పుడు గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.